హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ TGPSC యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి గ్రూప్ 1 కట్ ఆఫ్ గురించి గైస్. చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు చాలామంది రోజు రెగ్యులర్గా చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు గ్రూప్ 1 కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో మన ఫాలోవర్స్ కోరిక మేరకు ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా డేస్ అయింది గైస్ మనం వీడియో చేయక, ఒక 2 వీక్స్ వరకు అవుతుంది మనం రెగ్యులర్ వీడియో చేయక. ఓకేనా గైస్, గమనించండి. ఈరోజు మీకు గ్రూప్ 1కి సంబంధించిన అసలు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఎలా ఉండొచ్చు, 1:2 అంటే వెరిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్, చూడండి. ఓకే గైస్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు TGPSC గ్రూప్ 1 కట్ ఆఫ్ 2025. అసలు ఈ TGPSCకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం గైస్. అసలు మొత్తం పోస్టులు వచ్చేసి 563 గైస్. ఓకేనా, 563 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 563 పోస్టులు, ఈ 563 పోస్టులు అనేవి ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓపెన్ కేటగిరీ వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 209 పోస్టులు ఉన్నాయి గైస్. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో 209 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అయితే ఇందులో మొత్తం కాంపిటీషన్ వచ్చేసి 1:11.4 అంటే 1:11.4 ఉంది గైస్. ఓకేనా, 1:11.4 కాంపిటీషన్ అనేది ఉంది ఓపెన్ కేటగిరీలో. అందులో బాయ్స్ వచ్చేసి బాయ్స్ మరియు ఉమెన్స్. ఓకేనా గైస్, బాయ్స్ మరియు ఉమెన్స్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ పోస్టులకి ఈ నిష్పత్తికి అసలు ఎలా ఉండొచ్చు. బాయ్స్ వచ్చేసి 510 నుంచి 470 మార్కులు, అంటే 510 మార్కుల నుంచి 470 మార్కులు ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు గైస్, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ వచ్చేసి 470 to 420. ఓకేనా, ఉమెన్స్ వచ్చేసి 470 నుంచి 420 వరకు ఎవరైతే మార్క్స్ మొన్న ఇచ్చిన మార్క్స్ లిస్ట్లో ఎవరైతే ఆ మార్క్స్ పొందారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పోస్ట్కి, అంటే వెరిఫికేషన్కి వెళ్తారు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ పోస్టులు వచ్చేసి 93 పోస్టులు ఉన్నాయి గైస్. ఎస్సీ వాళ్ళకు మొత్తం 93 పోస్టులు ఉన్నాయి. అందులో కాంపిటీషన్ వచ్చేసి 1:37.6 ఉంది గైస్. ఓకేనా, గమనించండి. అందులో బాయ్స్కి 430 నుంచి 400 మార్కులు. ఎస్సీ వాళ్ళు ఎవరైతే 430 నుంచి 400 మార్కులు సాధిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్కి ప్రిపేర్ కావచ్చు. ఓకేనా, గమనించండి. ఉమెన్స్ వచ్చేసి 420 to 400. ఎవరైతే ఎస్సీ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు 420 to 400 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి గైస్. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి మొత్తం పోస్టులు వచ్చేసి 52 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకు మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. అందులో కాంపిటీషన్ వచ్చేసి 1:38.1 ఉంది గైస్, గమనించండి. బాయ్స్ వచ్చేసి 430 to 400. ఎవరైతే ఎస్టీ బాయ్స్ ఉన్నారో 430 to 400 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ అనేది. వీళ్ళు GRLకి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, గర్ల్స్ వచ్చేసి 380 to 360. ఎస్టీ వాళ్ళు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో 380 to 360 మార్క్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బీసీఏలో మొత్తం పోస్టులు వచ్చేసి 44 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, కాంపిటీషన్ వచ్చేసి 1:37 అంటే ఒక పోస్టుకు 37 మంది పోటీ పడుతున్నారు గైస్, గమనించండి. అందులో మెన్స్ వచ్చేసి 450 to 430. మెన్స్ 450 to 430 వరకు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉమెన్స్ వచ్చేసి 440 to 410. బీసీఏ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో 440 to 410 మార్క్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అర్హత సాధిస్తారు. వాళ్ళు రేసులో ఉన్నట్టే. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 37 పోస్టులు ఉన్నాయి. బీసీబీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు మొత్తం పోస్టులు వచ్చేసి 37 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, కాంపిటీషన్ వచ్చేసి 1:128 అంటే బీసీ వాళ్ళకు ఒక పోస్టుకి 120 మంది పోటీ పడుతున్నారు గైస్. అంటే ఎందుకంటే బీసీలో చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటే ఇలా ఉంటారు కదా. మొత్తం వాళ్ళకి సంబంధించి అంటే ఇది బీసీబీకి సంబంధించింది ఓన్లీ. ఓకేనా, బీసీబీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా, బీసీబీ 1:128
అందులో మెన్స్కి వచ్చేసి 460 to 430 మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోవడానికి, ఓకేనా. ఉమెన్స్ వచ్చేసి 420 to 400 మార్క్స్, అంటే 420 నుంచి 400 మార్కులు ఎవరైతే బీసీబీ ఉమెన్స్ పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోవడానికి అందరూ రెడీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీసీలో మొత్తం పోస్టులు 13 పోస్టులు ఉన్నాయి గైస్, గమనించండి. కాంపిటీషన్ వచ్చేసి 1:40, అంటే ఒక్క పోస్ట్కి 40 మంది పోటీ పడుతున్నారు బీసీసీ వాళ్ళు. అందులో మెన్స్కి 460 నుంచి 440 మార్కులు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా అర్హత సాధించినట్టే. ఉమెన్స్ వచ్చేసి 430 to 410, అంటే బీసీసీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో 430 నుంచి 410 మార్కులు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీ కాండి. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ మొత్తం పోస్టులు వచ్చేసి 22 పోస్టులు ఉన్నాయి. అందులో కాంపిటీషన్ అంటే ఒక్క పోస్ట్కి 174 మెంబర్స్ పోటీ పడుతున్నారు, ఓకేనా. ఒక్క పోస్ట్కి 174 మంది పోటీ పడుతున్నారు, ఓకేనా, గమనించండి. అందులో మెన్స్ వచ్చేసి 480 నుంచి 455 మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అర్హత సాధించినట్లే. ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అన్ని రెడీ చేసుకోండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకుపోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూడండి గైస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ వచ్చేసి మొత్తం పోస్టులు, బీసీసీలో మొత్తం పోస్టులు 16 పోస్టులు ఉన్నాయి. కాంపిటీషన్ వచ్చేసి ఒక్క పోస్టుకి 41 మంది పోటీ పడుతున్నారు. మెన్స్ వచ్చేసి 460 నుంచి 435, బీసీఈ ఎవరైతే ఉన్నారో 460 నుంచి 435 మార్కులు పొందిన వాళ్ళు, ఓకేనా, మీరు రేసులో ఉన్నట్టే. ఉమెన్స్ వచ్చేసి 440 నుంచి 410, బీసీఈ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో 440 నుంచి 410 మార్కులు ఎవరైతే వస్తారో ఆ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గమనించండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో మొత్తం పోస్టులు వచ్చేసి 49, అందులో కాంపిటీషన్ వచ్చేసి 1:36. అందులో మెన్స్కి 440 నుంచి 460, ఈడబ్ల్యూఎస్లో 440 నుంచి 420 మార్కులు ఎవరైతే సాధిస్తారో మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2కు సెలెక్ట్ కావడం జరుగుతుంది. అంటే ఇది మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఓకేనా. మీ అందరికీ అంటే మీరందరూ అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని ఉండడానికి మీకు అంటే హోప్స్ చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు కాబట్టి చిన్న వీడియో చేయడం జరుగుతుంది, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్కి వచ్చేసి 430 నుంచి 400 మార్కులు. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా 430 నుంచి 400 మార్కులు వచ్చిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా గైస్. ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన మొత్తం అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎన్ని మార్కులు వస్తే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది గైస్, గమనించండి. ఎందుకంటే చాలామంది మనకు రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా, గమనించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.